ओम नवो नवो भवति जायमानोऽग्नां केतुर्षसामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायं प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोति रात्र उत्तमहद्भवति सर्वस्यात्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति शतमानं भवति सचाय पुरुषसेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। ఎన్ని రోజులు చేస్తున్నారు పెద్ద ఎన్ని రోజులు చేస్తున్నారు? రెండు రోజులు చేస్తున్నారు.
కావలి పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నందనవనం శ్రీహర్రావు. స్పందన అనే సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుని. కావల్లో పనిచేసినటువంటి, కావల్లో ఉండిపోయినటువంటి ప్రముఖ కవుల్లో శ్రీ ఇందగంటి హనుమశాస్త్రి గారు అత్యంత ప్రముఖులు. వీరు జన్మించి ఆగస్టు 29వ తేదీకి 103 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల వారి శత జయంతి ఉత్సవాలు కూడా జరిగాయి. వారు 29 ఆగస్టు 1911లో జన్మించారు. వారికి కావలికి ఉన్న పరిచయం, కావలికి వారి ద్వారా వచ్చిన పేరు ప్రదేశం దృష్టిలో పెట్టుకుని వారి 103వ జయంతిని మన స్పందన సాహితీ సమితి తరఫున నిర్వహించాము. అయితే 23వ తేదీ నాడు 29వ తేదీ వినాయక చవితి కావడం వల్ల ఎక్కువ మందికి అసౌకర్యంగా ఉంటుందేమో, పాల్గొనడానికి అవకాశం ఉండదనే దృష్టితో ఆ యొక్క జయంతి సభని 31వ తేదీ నాడు ఆగస్టు 31 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కావలి రైల్వే రోడ్లోని గీతా భవనంలో జరపాలని నిర్ణయించారు. ఆ రోజు ఇందగంటి హనుమశాస్త్రి గారి 103వ జయంతి సభ జరుగుతుంది. అలాగే ఆ సభ అనంతరం ప్రముఖ కవి, పేరెన్నికైనటువంటి ఎంతో ప్రసిద్ధులైనటువంటి మన ప్రకాశం జిల్లా వాసి, జానకంపేటలో ఉంటారు, రిటైర్డ్ అయినటువంటి తెలుగు పండితులు వేదగిరి వెంకట నరసింహరాయ శర్మ గారు. వీరు అనేక గ్రంథాలు రాశారు, అనేక పుస్తకాలు రాశారు, చాలా ప్రసిద్ధమైన కవి. వారికి ఈ స్పందన తరఫున ఆనవాయితీగా కవి సన్మానం చేయాలని నిర్ణయించబడింది. కాబట్టి ఆ రోజు మొట్టమొదట మనకి ఎందుకంటే హనుమశాస్త్రి గారి యొక్క జయంతి సభ జరుగుతుంది. జయంతి సభ అనంతరం శ్రీ వేదగిరి వెంకట నరసింహరాయ శర్మ గారికి ఈ సన్మానం జరుగుతుంది. కాబట్టి హనుమశాస్త్రి గారి యొక్క శిష్యులు, అభిమానులు, సాహిత్య అభిమానులు, కావలి పురప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనసారా ప్రార్థిస్తున్నాము. తేదీ 31/8/14 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు రైల్వే రోడ్లోని గీతా భవనంలో ఈ యొక్క ఇందగంటి హనుమశాస్త్రి గారి 103వ జయంతి సభ, తదనంతరం వేదగిరి వెంకటరాయ నరసింహ శర్మ గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ దీంట్లో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.